డ్రగ్స్ కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకున్నారనే ఆరోపణలతో జడ్జి రాధాకృష్ణమూర్తిపై కేసు నమోదు చేసింది ఏసీబీ. గతేడాది అమీర్పేట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసిన మారుపాక దత్తు అనే ఎంటెక్ విద్యార్థితో పాటు మరో ప్రైవేట్ ఎంప్లాయీ అరెస్టు కేసులో దత్తుకు బెయిల్ ఇచ్చేందుకు 7.5 లక్షల లంచం తీసుకున్నట్లు రాధాకృష్ణమూర్తిపై ఆరోపణలున్నాయి. ఈ కేసులో మధ్యవర్తి ద్వారా 7.5 లక్షలు లంచం తీసుకుని బెయిల్ ఇచ్చారని లాయర్ శ్రీరంగారావు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణమూర్తి అవినీతిపై విచారణ జరిపించాలని హైకోర్టులో కూడా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాధాకృష్ణమూర్తి అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిన నాంపల్లి సెషన్స్ జడ్జ్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. దీంతో విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం. హైకోర్టు అనుమతితో రాధాకృష్ణమూర్తిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అల్వాల్లోని ఆయన ఇంట్లో గత రాత్రి నుండి సోదాలు జరుపుతోంది. అల్వాల్తో పాటు మరో 2 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నామన్నారు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్. జడ్జి రాధాకృష్ణ మరో 2 న్యాయవాదుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు బ్యాంక్ లాకర్, వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్. బెయిల్ విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో హైకోర్టు ఉత్తర్వులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు పరిశోధనలో భాగంగా ఈ జడ్జి గారిలో సోదాలు చేపట్టడం జరిగింది. సో తదుపరి పరిశోధన తర్వాత యాక్షన్ ఏమైనా అవుతుందంటే ఇక్కడ మిగతా ఇన్వెస్టిగేషన్ కానీ ప్లస్ ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది సమాచారం మీకు చెప్పారు మాట్లాడేందుకు 5 గంటలకు సమాచారం ఆస్తులు ఉన్నవి. అయితే వాటి పర్మిషన్ తీసుకుంటున్నామా లేదా అక్రమ ఆస్తులు కానీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నవి. అవి